హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. అందరికీ ఫస్ట్ అయితే మాత్రానికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే పర్సనల్ టైం అయితే మాత్రానికి ఏడు అమ్మో, ఇంకా ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి 8 అవుతున్నది అనమాట. ఈ టైం అప్పుడు అయితే బ్లాగ్ అనేది స్టార్ట్ చేసాను. ఈ టైం అయినా కానీ పిల్లలు అనేది లేయలేదు. ఈ ఎగ్జామ్ అయితే వినోద్ కాయగూరలు ఆటోకి అయితే బాడీకి పోతున్నాడు అనమాట. ఆ టైం అప్పుడే లేసారు పిల్లలు. లేచి కొద్దిసేపు ఆడుకొని మరి అనుకుంటారు. అందుకోసమని ఈ టైం అయినా లేచలేరు అనమాట. ఇంకోటి ఉల్లిగడ్డలు అనేది అన్నీ అయిపోయావే. నిన్న అస్సలకి వంట చేద్దామంటే కూడా ఒకటి కూడా లేదు. వినోద్ ఉల్లిగడ్డలు అయిపోయాయి వినోద్ అంటే పొద్దున వచ్చినాయి కదలే తీసుకునాల్సి ఉంటుంది. అస్సలకి అన్నీ అయిపోయేంత వరకు ఉంటావు కదా నువ్వు అనుకోసానే. ఇంకా ఈరోజు అయితే 100 రూపాయలకి 10 కేజీలు ఉల్లిగడ్డలు అంట. అందుకోసమని అయినా కూడా ఉల్లిగడ్డలు లావు ఉన్నాయో చిన్నగా ఉన్నాయో నేనైతే చూసలేను. అక్కడ పోతుంటే పిలుస్తాను అనమాట అన్నోళ్ళని, ఉల్లిగడ్డల అన్నోళ్ళని. ఇక వస్తున్నారనమాట. కానీ ఉల్లిగడ్డలు లావు నింటే బాగుండే. ఎందుకోసమంటే ఒకటి కోసినా కూరకి ఏమన్నా వంట చేసేటప్పుడు సరిపోతుంది. అదే చిన్నగా ఉంటే ఎన్ని కోసినా కూడా పని అనేది సాగు చక్కన. ఇంకా వినోద్ పొద్దున పూట కాయగూరలు ఇక్కడ నుండి బాడీ పోతాడు అనమాట. ఆ పైన సీట్ అనేది తీస్తాడు, అది అలా లోపల కాయగూరలు వేసుకుంటారు. వినోద్ వచ్చి ఇంకా పొద్దున్నే యాగ్జామే లేదంటే చాలా కష్టం ఉండదు. వినోద్కి పాప అనిపిస్తుంది. అయినా సరే అట్లే లేచిపోతాడు. ఏం ప్రిన్సీ డీజే వస్తుందా? ఈరోజు బల్ లేదు కదా మీకు? స్కూల్ లేదు కదా ఈ పొద్దు? ఇంకా స్కూల్ ఎందానికి అమ్మో మకం వెళ్ళిపోతుంది. లేదంటే ఇంకా ఫోన్ పడుకుంటుంటావు కదా కదా. ఏం చేస్తున్నావు నువ్వు? ఇడిసి వచ్చావునా? నీకు పెట్టుకుందనా? ఓ కమ్మలి ప్రిన్సీ, నవ్వులు కమ్మలు ఒకసారి పెట్టుకుంటాను. ఏమనవు? ఇస్తానా నువ్వు? ఈయన నువ్వు ఇస్తావు? ఒకటే మాట అమ్మా చెప్పు. కమ్మలి అంటే ఒకటే మాట. నొప్పి ఏం కాదు, తీసేస్తే తగ్గుతుంది. ఇగ్గొద్దు అట్లా, తీసేస్తే తగ్గుతుంది నొప్పి. ఈ మరి నాకు ఇస్తావా? ఎండుగా ఇంక సంగం రోజులు అసలు ఏమంటే ఫ్యాన్ గారికి బాగా అరేసుకున్నారు. మంచి మంచి వేసుకుని నుంచి అయిన వాళ్ళు అప్పుడే చూసారు కదా. ఎంతసేపు అయినా నాకు ఏమంటే పచ్చిగడ్డలు లేచిరా. నేనుగా ఉల్లిగడ్డలు తీసుకొని వచ్చే తలకాల మా పిల్లలు ఇద్దరు లేచారనమాట. ఇంకా పిల్లలకి మొఖాలు కడిగి నెత్తి దూతి. నిసి హాయ్ హాయ్ నిసి, బాగున్నారా? బాగున్నారా? బాగున్నావా? ఓకే ఓకే. మనము ఇప్పుడు పూలు తెంపుకొస్తామండి. పోదామండి. వస్తారా మీరు కూడా? ఇడే ఉంటారా? వద్దులా నిసి నిసి వద్దు. యాడ్ ఇడిచిపెట్టిపోతుందని ముందంగానేగా. ఇడే ఉండు. నువ్వు వస్తావా? ఓకే మమ్మీ. అసలే ఎండాకాలం కదా, మధ్యాహ్నం పూట అయితే చల్లవ తాగాలనికొచ్చి అనిపిస్తుంటుంది అనమాట. అందుకోసమనే పిల్లల కోసం అయితే పెరుగు అనేది తీసుకొచ్చానే. తినిపిస్తాను పెరుగు బువ్వ, తర్వాతకి కొంచెం మజ్జిగ కూడా చేసి ఇస్తాను పిల్లలకి. అయితే కూడా మధ్యాహ్నం పూట పెరుగు బువ్వ ఉంటే మాత్రానికి బాగా తింటారనమాట. ఏమమ్మే అంచుకారికి ఇప్పుడు పొద్దున్నే కదా తినకూడదు. అంచుకారికి వచ్చేపు నాకు తిందామండి. మనం పూలు తెంపుకొస్తామండి. పోదామండి.
పోదాం పండి. రండి 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 పిల్లలు. హాయ్ పిల్లలు. హాయ్ టీచర్ అంటావు కదా నువ్వు. మా ఇంటి ఎన్నికలు అనమాట. పూల చెట్లు వేసారు, కనకంబరాల చెట్లు. శంగునొట్టు కాసే పూలు నిన్న కొన్ని తెంపారు, ఇంక కొన్ని ఉన్నాయి. నేనుండి ఎంత బాగా కాసే పూలు అనుకాశానంటే తెంపుకొని ఓ పప్ప రేపు వచ్చి పొద్దున్నే అనుకాశాను అనమాట. అందుకోసమే పూలు తెంపడానికి అయితే పోతున్నాను. రండి పిల్లలు పోదాం. రండి రండి పోదాంరా. తెంపుకుంటారా నీసి పూలు తెంపుతావా? పూ తెంపుతావు కదా, ఆడున్నాయి కదా దండి ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ సైడ్ ఉన్నాయన్నమాట అన్ని పూలుగా. వావ్ పూలు కదా, అవతల తెంపుకొని వస్తాం. ఇంకా ఇక్కడ అనమాట. అంటే మొన్న తెంపారు ఇవన్నీ, అక్కడ కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇంకా మా పాప అయితే ఒకటే సైకిల్ అంటుంది. కానీ సడన్గా ఏంటి పడితే సైకిల్ కొనుక్కొని వస్తారు అనుకోద్దండి, మాదైతే కాదు. పిల్ల ఉందన్నమాట, విరాట్గా ఈ చిన్ని పిల్ల ఉంది, చూపిస్తానునండి. తొక్కుతావా? సైకిల్ అంట ఒకటే సైకిల్ అస్సలకి నీదా లాయరా తక్కువ కింద పడవలే తక్కువ చూడు ఇట్లని అట్లా తక్కు తమ్ముంది తమ్ముంది మరి. సైకిల్ బాగున్నది, ఇది కూడా మొన్న తెచ్చారనమాట, కొత్తది. సైకిల్ బాగా వస్తుంది. షొప్పులా వేసుకొచ్చలేవురా, వేసుకొచ్చలేవురా, రా ఇంటికి రా. ఆడగాడు పిండివాడు కాడ బాటిల్ తెచ్చుకునుకోండి, అన్నం తిండి కథలకలే బాటిల్ చెప్పులు వేసుకొచ్చలేవురా, ఇంట్లో ఉన్నాయి రా. రావాలా రా. ప్రేమలక్క పాటు నీవు రెండు పెట్టుకోపట్టుగా పటక్కగా అసలక్కలు ఇటు కాడ తెంపుకొని వస్తే పోయి రాలేదు. చిలక్క కుట్టే కుట్టేకి రావాల. మాకు బాగా అలవాటైంది చూడండి. ఇడ ఏమన్నా నేను అంగడి పోయి వచ్చి 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ మిగిలితే ఇక్కడ షోకేస్ గుళ్ళో పెడతాను. ఒక 2 సార్లు అట్లా దొరికేవే ఇంక అయిపోయాక చాలా జాగ్రత్త పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏం నువ్వు ఇదేం అంత తాళ్ళరి
అట్లా డబ్బులు తీసుకొని అంగడికి పోకూడదు. అమ్మ నాయన కొనిస్తే కొనుక్కొని తినాలా, అంతేగాని సొంతం దుడ్లు పట్టుకొని పోతాం అనుకో చంపలు పగులుతాయి చూడే. అర్థమైనా? నువ్వు ఏడిచిన, నువ్వు డూఫ్ ఏడిపేసిన నన్ను రియల్ ఏడుస్తా కొడతా. ఒకసారి సొంతం అంగడి వేదనమాట డబ్బులు తీసుకొని 2 రూపాయలు ఏమో ఉంటాయి. అదే అలవాటు పడుతుంది అనుకోసారి దుడ్లు దాపెడుతున్నాను, ఉంటాయి కదా అనుకోసారి బుడుకుతుంది అనమాట. ఇడ పైకి ఎక్కి సొంతము బుడుకుతుంది చూడండి, ఎంత తెలివి ఉన్నది నాయన. అవసరం కదా అప్పుడు కొనుకొచ్చుకుందాం లేకపోతే. ఓకేనా? వెరీ గుడ్. చెప్పిన మాట అట్లా వినాలా కదా నిస్తే. అయినా నీకు పూలు ఎంత బాగున్నాయి చూడరా. ఉన్నాడు ఏమి ఇడ చూసినవే, ఏంటి కలుగుతావు ఇలాగా? ఆడ ఒక పాట కసిరిచ్చిన దానికి ఇటుకు వచ్చి అమ్మ ఏడుచుకుంటూ కూర్చునేది ఆటోలోనే వచ్చి. నాయన కలంగుడి పని తెచ్చానంట, చూపితనా? ఆటోలోకి వచ్చేవారమాట. ఇంకోటి వినోద్ అయితే పొద్దున్నే కాయగూరలు తీసుకురాని, కాయగూరలు బాడీ యమునూరుకి ఇక్కడ కూరగాయలు అమ్ముతారు కదా, వాళ్ళకి బాడీకి వెళ్ళనమాట కాయగూరలు వేసుకొని వచ్చేకి. అట్లా మా బాబాయ్ కూడా మార్కెట్లో పని చేస్తాడు. ఇంకా కనపడిస్తే మాకు కొన్ని కాయగూరలు కూడా ఇచ్చి పంపించాడే. నిన్న రాత్రి బాడీకి పోయింటే ఆటో ఇంకా రోజు పోతూనే ఉన్నాడు అబ్బా వినోద్ అయితే. ఇంకా వచ్చేటప్పుడు కలంగడి పని తీసుకొని వచ్చిందంట, మర్చిపోయాడే. బేబీ రాత్రి నేను కలంగడి పని తెచ్చింటే అట్లనే మీ బాబాయ్ కాయగూరలు ఇచ్చి పంపించాడు చూడి, ఆటోలో ఉన్నాయని కసని చెప్పే. తీసుకుందామా? మా ప్రస్తుత వాళ్ళు కూడా వచ్చి. ఏమైరా? ఏమీ లేదు. నీ సక్కటివా ఇంటికి వచ్చావు కదా, నీ సక్కనే. మీ పాప కాదు, మీ పాప కాదా? అవ్వు అట్లా పోకూడదండి, ఇట్లా రండి. ఇంకా మనం ఇంట్లో పోదాం రండి, నేను ఉన్నంత వరకు ఉండండి, పోదామండి ఇంట్లోకి. ఇంకా ఈరోజు అయితే పొద్దున్నే వినోద్ అయితే మాత్రానికి ఇంకా బాడీకి పోయింటే మార్కెట్లో మా బాబాయ్ కలిసి కాయగూరలు అయితే ఇచ్చి పంపించాడు అనమాట. నేను కూడా ఏమేమి ఇచ్చి పంపించానో చూసలేను, చూసి అన్ని ఆడవాడివే సర్ది పెడతాను అనమాట. ఫస్ట్ అయితే కాకరకాయలు, ఏమో ఎర్రగడ్డలుగా ఎంత లాభంగా. ఏమ్మా గా ఎర్రగడ్డలు చాలా ఫ్రెష్ ఉన్నాయి. గా ఒక 2 వేసుకుంటే చిన్న కుటుంబానికి మస్తు అవుతాయి. ఇంక ఎర్రగడ్డలు బాగున్నాయిగా. ఇంకా ఉన్నాయేమో చూస్తాను. ఓ అమ్మ ఇది చూడండిగా పూతగడ్డ, పూతగడ్డ. ఇంకా ఇవి ఇంకా ఏమేమి ఉన్నాయి చూస్తాను, ఎన్ని రోజులు సరిపడేవి ఉన్నాయో మాకైతే. ఏమైనా వస్తువా పాప అవుతలేదా? షోలకాయలు దండి ఉన్నాయి. వినోద్కి షోలకాయలు తక్కువ తింటాడు, ఎక్కువ తినడు. వంకాయ కానీ షోలకాయలు కానీ ఎక్కువ తినడు. నాతగా మరి గా షోలకాయలు చూడండి ఇన్నొట్టు. అసలుకి మాకి వారంలో రోజు తిన్నా కూడా ఇన్నొట్టు ఇవి ఇన్ని షోలకాయలు అయిపోవు. తర్వాతకి బీరకాయలు, నాకు ఇష్టమైన బెండకాయలు అనమాట. అసలు బెండకాయ అంటేనే వినోద్కి సరిగ్గా నచ్చదు, నాకైతే మాత్రానికి చాలా ఇష్టం బెండకాయ అయితే. ఇంకా బెండకాయలు కొనుక్కునేటప్పుడు ఇట్లా ఇరిసి తీసుకుంటాం. నువ్వు నిజంగా చూపించాలా ఇప్పుడు? చూపుతున్నాను ఊకుండు. ఇట్లా ఇరిసడం వల్ల అమ్మేవాళ్ళు కొంచెం నష్టపోతారు. ఎందుకంటే ఇట్లా ఇరిస్తే వాడిపోతాయి. ఇంకా నెక్స్ట్ వాళ్ళు కొనుక్కోరు, దీన్ని తీసుకోరు కూడా తీసుకోరు.
ఎవరు కొట్టరే ఏంటి కొట్టే కొట్టింటారా లప్ప ఏయ్ జరగండి. బెండకాయలు ఇంకా షోలకాయలు తెండుకుంటాయి. ఫుడ్ వస్తా. ఇంకా ఇంతసేపు అయితే మాత్రానికి నాకు ఇష్టమైనది అనుక సరే అని చెప్పాను కదా. ఇప్పుడు వినోద్కి ఇష్టమైనవి అనమాట. ఒకటే ఉన్నదిలేండి ఇంకా లాస్ట్. ఇంకా ఉర్లగడ్డ వినోద్కి చాలా ఇష్టం. ఉత్తది ఉడకబెట్టుకొని ఇచ్చినా తింటాడు అనమాట. ఇంకా ఉర్లగడ్డలు క్యాలరీస్ ఎన్ని క్యాలరీస్ ఉంటాయో అనుకోసానని ఎంత బాగా ఉడకబెట్టుకొని తింటుండప్పుడు. ఇప్పుడు అన్ని తక్కువేవే. ఇప్పుడైతే ఇవి ఉడకబెట్టిస్తానులే వినో తినో ఒకసారి. ఎర్రగడ్డ చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఎర్రగడ్డ జ్యూస్ చేసుకొని మనము చక్కెర అట్లాంటివి ఏమి వేసుకోకపోయినా మామూలుగా పైన తోలంతా తీసి మిక్సీ బట్టి కొంచెం గింత నిమ్మకాయ ఉప్పు పిండుకొని తాగితే కూడా చాలా మంచిది చూడండి ఆరోగ్యానికి. అందులో వచ్చి రక్తం అనేది వృద్ధి అవుతుంది అనుకోసాని అంటారు. మా అమ్మ అయితే మాత్రం ప్రతిసారి ఇదే చెప్తుంది నాకు, పాప ఫస్ట్ అయితే మాత్రానికి నువ్వు ఎర్రగడ్డ జ్యూస్ చేసుకొని తాగు, నేను ఎట్లా చేస్తాను ఎట్లా చేసేది కూడా నేను నీకు చెప్తాను అనుకోసాను మా అమ్మ చెప్పిండే. ఇంకా అట్లా ఒక 2 సార్లు ఒకటి ఎర్రగడ్డ జ్యూస్ చేసుకొని తాగింటి, బాగుండే. నాకు అప్పుడు జ్వరం వచ్చి చాలా బాగాలేకుండే అనమాట. ఆ టైంలో చేసుకుంటే బాగా ఉపయోగపడింది చూడండి ఎర్రగడ్డని. ఇవన్నీ చూడండి అబ్బా ఈరోజు కాయగూరలు అయితే మాకైతే మాత్రం సంగం రోజులు వస్తాయి. షోలకాయలు అయితే దెండిగా ఉన్నాయి. మా ఇత్తలు కూడా ఇస్తాను. ఇంకా పూతగడ్డ చాలా తాజా ఇంకా ఇస్తున్న కూరగాయలు నానే తొందర బిందరు ఉంటే మీ బాబాయ్ కొని తొందర బిందరు పైన ఉంటే బాగా మురకలాట ఉంటుంది పొద్దున్నే. ఇంకోటి ఈ రోజు అయితే వినా పొద్దున్నే ఫస్ట్ వ్యాపారం నేను చేసింది ఏమంటే ఉల్లిగడ్డలు వేపించుకుంటే. ఎంత ఉల్లిగడ్డలు 100 రూపాయలకి 10 కేజీలు. ఇంకా అట్లా తక్కువ రేట్ వచ్చినప్పుడు నేను ఏదో వదులుతాను చెప్పండి. మొన్ననే అయిపోయావు అనుకోసాను. ఇంక వినోద్తో 2 తిట్లు కూడా తిట్టలేండి. అందుకోసమనే ఉంటాయి అనుకోసానని ఇంకా 100 రూపాయలు వేయించుకుంటే ఉల్లిగడ్డలు కూడా అవి కూడా కొంచెం ఆరబెట్టాలి ఉల్లిగడ్డలని. కాదు ఆటోలో కింద పడిన కూరగాయలు ఏం చేస్తుంది? టమాటా పండ్లు ఒకటే ఉండింది తీసి పెట్టాను. పొద్దున ఇక్కడ పోయిండు కదా మా బాబాయ్ ఇచ్చి పంపించిందంట కాయగూర. కంటద్దాలు తెచ్చుకున్నా ఏమిటి జాగ్రత్త లేదు. పిల్లలకి అందేటట్టు పెడుతుంది. అందేటట్టు కాదు, ఇరగొట్టేంత వరకు ఆ చేతిలో నుంచి తీసుకోగలుగుతుంది. మేమైతే సడన్ గా ఎమ్నూరుకి అయితే బయలుదేరుతాం అనమాట. ఏంటంటే వినాలు కటింగ్ చేయించుకుంటాను అనుకోసానని అట్లా కొంచెము ఇంటి పోవచ్చు అనుకోసానని నేను కూడా వస్తే మా ఐరమ్మ అయితే మాత్రానికి ఆడికి అని అడుగుతున్నది. ఐరా కాదు అవ్వద్దు కదమ్మా. వారంలో ఒక్కసారైనా కానీ ఖచ్చితంగా పోతూనే ఉంటాను చూడండి అబ్బా. ఇటు వరకు వచ్చాడు కదా పాపము. ముందు ఎక్కించుకుంటావు నడుపుతావు కదా, ఎక్కించుకో.